తెలంగాణకు వెన్నెముక రైతులు. ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం, నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా, అక్కడ విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా. ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు ఉన్నారు. కాబట్టి కొన్ని రాజకీయపరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది. తమరి అన్నదా భావించొద్దు. ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే. సార్ వచ్చిండు, పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం, రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆయన ఆనాడు 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పజెప్తే 10 ఏళ్లు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే, నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు, ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన.